హలో, నేను మిస్ఎస్ రావు. డాకు మహారాజ్ సంక్రాంతికి వచ్చేస్తుంది. 12వ తారీఖున విడుదల కాబోతుంది. థియేటికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత బాలకృష్ణ గారు కొత్త గెటప్లో కనిపించబోతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ ట్రైలర్లో ఎక్కడా కూడా డైలాగ్ లేదు. సాధారణంగా ఆయన డైలాగ్లే ఆయన ట్రైలర్కి ఒక ఫ్లేవర్. కానీ డాకు మహారాజ్ ట్రైలర్ చూస్తే కనుక ఇక్కడ బాలకృష్ణ గారి డైలాగులు కనిపించవు, వినిపించవు మనకి. ఆ ట్రైలర్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా ఆయన వాయిస్ వినిపించదు, కేవలం యాక్షన్ మాత్రం వినిపిస్తుంది. ఆయన గెటప్స్ మనం చూస్తాం. ఆయన గెటప్స్ ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి డాకు మహారాజ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది, అలాగే సెట్స్ ఏ స్థాయిలో సెట్లు వేశారు అనేది కూడా మనకి ఆ ట్రైలర్లో అర్థమవుతుంది. చాలా భారీ సెట్స్తో ఈ సినిమా నిర్మాణం జరిగిందనేది అర్థమవుతుంది. దాంతోపాటు ఒక హెలికాప్టర్లో బాలకృష్ణ దిగుతారు. సో ఇవన్నీ కూడా కొంత వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఆ వేరియేషన్స్లో కొంత కుటుంబానికి సంబంధించినటువంటి సెంటిమెంట్ని ఏదో కొంత జోడించినట్టు కనిపిస్తుంది. అలాగే ఆయన సెట్స్ కనుక చూస్తే దాదాపుగా మైథలాజికల్ రేంజ్లో, మైథలాజికల్ సినిమాకి ఏ విధంగా అయితే సెట్స్ని ఏర్పాటు చేస్తారో ఆ తరహాలో కూడా ఏర్పాటు చేశారు. సో మరి డాకు మహారాజ్ అనేది ట్రైలర్ చూసిన తర్వాత రకరకాలుగా వినిపిస్తుంది. దాంట్లో ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఇప్పటికే చాలా వివాదాస్పదమైంది. ఆ సాంగ్లో కొరియోగ్రఫీ చేసినటువంటి అతన్ని ఇప్పుడు చాలామంది విమర్శిస్తున్నారు. అసలు బాలకృష్ణ రేంజ్ ఏంటి, బాలకృష్ణ అలాంటి డ్యాన్సులు వేయటం, అలాంటి డ్యాన్సులు వేయించటం ఏంటి అనేది ఆ కొరియోగ్రాఫర్ని విమర్శిస్తూ ఉన్నారు. ఆ కొరియోగ్రాఫరు ఇప్పటికే ఈటీవీలో ఒక జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. పైగా ఆ కొరియోగ్రాఫరు ఫేమస్ తెలుగు సినిమాల్లో. మరి బాలయ్య రేంజ్ ఏంటి, బాలయ్యకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏంటి, ఇవన్నీ తెలుసు. కానీ వెనక భాగంలో ఆయన డప్పు కొడుతున్నట్టు, పిరుదుల మీద డప్పు కొడుతూ ఆ కొరియోగ్రాఫ్ ఉంది. బట్ అది చాలా విమర్శలకు దారితీస్తుంది. అది కొరియోగ్రాఫర్ని బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ట్రైలర్ కనుక చూస్తే ట్రైలర్లో ఒక చిన్న పాప హీరోయిన్ పోతుంటే హీరోయిన్ పిరుదుల మీద కొడుతుంది. అది కూడా వివాదాస్పదమైంది. అయితే ఈ వివాదాస్పదము, భిన్నాభిప్రాయాలు రావడం అనేది కామన్ ట్రైలర్ విడుదలైనప్పుడు. బట్ ఓవరాల్గా ఆ ట్రైలరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పి చెప్పచ్చు. ఎలా చెప్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు వాస్తవంగా సంక్రాంతి బరిలో ఉన్నటువంటి సినిమాలు ఏంటి అంటే 3. ఒకటి సంక్రాంతికి వస్తున్నాం, విక్టర్ వెంకటేష్ నటించింది. 2 గేమ్ చేంజర్, అది రామ్ చరణ్ లీడ్ రోల్ పోషించినటువంటి సినిమా, శంకర్ డైరెక్షన్. 3 డాకు మహారాజ్ ట్రెండింగ్లో ఉంది అనే దాన్ని బట్టి ఈ ట్రైలర్లు 3 సినిమాలకు రిలీజ్ చేశారు కాబట్టి ఆదరణ ఏ విధంగా ఉందనేది ఒక అంచనాకి రావచ్చు. అనూహ్యంగా సంక్రాంతికి వస్తున్నాం అలాగే డాకు మహారాజ్ పోటీ పడుతున్నాయి. ఏది సోషల్ మీడియాలో నువ్వా నేనా అన్నట్టు. బట్ గేమ్ చేంజర్ కొంత వెనకబడిపోయింది ట్రెండింగ్లో. మీకు నేను కరెక్ట్గా లైవ్లోనే చూపిస్తాను ట్రెండింగ్లో పొజిషన్ ఏంటి ఈ సినిమాలకు సంబంధించి అని. ఈ 3 సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నటువంటి ఈ సినిమాలకు సంబంధించినటువంటి ట్రైలర్స్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత యాక్చువల్గా స్టార్టింగ్లో గేమ్ చేంజర్ అనేది ఫస్ట్ 25 మినిట్స్లోనే ఆల్మోస్ట్ 100K వెళ్ళిపోయి ఒక రికార్డు సృష్టించింది గేమ్ చేంజర్. ఆ తర్వాత అది ట్రెండింగ్లో నిలబడిపోతుంది. ఫస్ట్ ట్రెండింగ్ నెంబర్ 1కి వచ్చింది. అది రిలీజ్ చేసినటువంటి వెంటనే వెరీ నెక్స్ట్ డే ట్రెండింగ్ నెంబర్ 1కి వచ్చేసింది. అది ప్రేక్షక ఆదరణ పొందుతుంది అని చెప్పేసి అనుకున్నాం. అదే ట్రెండింగ్లో ఉంటుంది అనుకుంటున్నాం. ఎప్పుడైతే డాకు మహారాజ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమాల ట్రైలర్ రిలీజ్ అయిందో ఈ 2 ట్రైలర్లు గేమ్ చేంజర్ని దాటి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ని ఆక్యుపై చేసినాయి. అంటే ప్రేక్షకుల ఆదరణ సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్ మీద ఎక్కువగా ఉంది అని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంది. దీన్ని బేస్ చేసుకుంటే ట్రెండింగ్ అనేది నేను చూపిస్తాను చూడండి, మీకు లైవ్లో చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ యూట్యూబ్ని మనం ఓపెన్ చేసాం. ఇక్కడ
ట్రెండింగ్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ట్రెండింగ్, షాపింగ్, మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మనం ట్రెండింగ్ దగ్గర క్లిక్ చేస్తే ట్రెండింగ్ వీడియోస్ వస్తాయి. సో ట్రెండింగ్ వీడియోస్ ఇదిగోండి, ట్రెండింగ్ వీడియోస్ వస్తాయి చూడండి. ట్రెండింగ్ వీడియోస్ చూస్తే కనుక మనకు అది ట్రెండింగ్లో ఏమున్నాయి. సో ఈ ట్రెండింగ్ వీడియోస్ చూస్తే కనుక చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా. ట్రెండింగ్ వీడియో చూస్తే కనుక ఫస్ట్ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్, ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంది. ట్రెండింగ్ నెంబర్ 2లో ఏముంది? డాకు మహారాజ్ ఉంది. సో ఇది 18 గంటలు అయింది దీన్ని అప్లోడ్ చేసి, దీన్ని సంక్రాంతికి వస్తున్నామని. ఇది 1.1 crore ఉంది. 1.1 crore అంటే 11 millions ఉంది. ఏది సంక్రాంతికి వస్తున్నాం. అదే డాకు మహారాజ్ చూస్తే ఇది 2 days బ్యాక్ ట్రెండింగ్, 2 days బ్యాక్ దీన్ని అప్లోడ్ చేశారు ట్రైలర్ని, డాకు మహారాజ్ ట్రైలర్ని. ఇది 14 అంటే మిలియన్స్, 14 మిలియన్లు అంటే 1,40,00,000 మంది 2 daysలో దీన్ని చూశారు. ట్రెండింగ్ నెంబర్ 2లో ఉంది. ఇది 3 days బ్యాక్ మీకు గేమ్ చేంజర్ రిలీజ్ చేశారు. గేమ్ చేంజర్ ఎక్కడా లేదు చూడండి. గేమ్ చేంజర్ చాలా వెనకబడిపోయింది యాక్చువల్గా. ఇది 6వ ప్లేస్లో ఉంది గేమ్ చేంజర్. ఇక్కడ చూడండి, 6వ ప్లేస్లో గేమ్ చేంజర్కి వెళ్ళిపోయింది. 4 days అయింది దీన్ని అప్లోడ్ చేసి. అయితే ఇది 5.6 crores ఉంది హైయెస్ట్. అంటే వ్యూస్ అయితే ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ముందు రిలీజ్ చేశారు కాబట్టి 4 days బ్యాక్. ఇది 5.6 ఉంది. ఇది గేమ్ చేంజరు. కానీ ఇది చూడండి 4 days అయింది. అదే కేవలం 2 daysలోనే 1.5 crore వెళ్ళి సెకండ్ ట్రెండింగ్లో ఉంది డాకు మహారాజ్. ఇది 18 hoursలోనే సంక్రాంతికి వస్తున్నాం అనేది 1.1 crore ఉంది. అంటే ట్రెండింగ్లో ఇప్పుడు వెళ్ళిపోయినాయి. అంటే సినిమాలు ఇప్పుడు సంక్రాంతి బరిలో ఉన్నటువంటి 3 సినిమాల్లో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక హైయెస్ట్ వ్యూస్ అయితే మాత్రం 5.6 crores గేమ్ చేంజర్కి అయితే వచ్చాయి. కానీ ట్రెండింగ్లో 6వ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో సంక్రాంతికి వస్తున్నాం, సెకండ్ ప్లేస్లో డాకు మహారాజ్ ఉంది. సో డాకు మహారాజ్ దూసుకుపోతుంది. డాకు మహారాజ్ అసలు అప్రతిహతంగా ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. అది అసలు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే దాంతో పోటీ పడుతుంది. ఫస్ట్ ట్రెండింగ్లో సంక్రాంతికి వస్తున్నాం ఉంది, సెకండ్లో డాకు మహారాజ్ ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, గేమ్ చేంజర్కి ఇంకొక హడ్డిల్ కూడా ఏర్పడింది. ఏంటంటే తమిళనాడులో ఆ సినిమాని రిలీజ్ చేయొచ్చా లేదా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో సంక్రాంతికి వస్తున్నటువంటి ఈ 3 సినిమాల్లో ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ బీజీ తయారు చేసి దాదాపుగా ఒక 1 hour అవుతుంది. 13 million ఉంది అప్పుడు. జస్ట్ నేను మళ్ళీ ఈ షో చేసేటప్పటికి అది 14 millionsకి వెళ్ళిపోయింది. అంటే దూసుకెళ్తుంది, డాకు మహారాజ్ దూసుకెళ్తుంది. పైగా ఇక్కడ బాలకృష్ణ గారి గెటప్స్ కూడా కొంత వేరియేషన్ కనిపిస్తున్నాయి. గెటప్స్ కూడా మీకు గేమ్ చేంజర్లో కూడా రామ్ చరణ్ గెటప్స్ 3 వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. 1 కలెక్టరు, 2 రైతు, 3 పోలీస్ ఆఫీసరు, ఇలా 3 వేరియేషన్స్ కల్పిస్తుంటాయి దాంట్లో కూడా. ఇక సంక్రాంతికి వస్తున్నాం అనేది అది సాంప్రదాయకమైనటువంటి సినిమా. దాంట్లో అంతా కుటుంబ కథాచిత్రంగా నిర్మించారు దాన్ని. వాళ్ళు దిల్ రాజు, అలాగే డాకు మహారాజు కూడా ఆయనే డిస్ట్రిబ్యూటరు, అలాగే గేమ్ చేంజర్కి ఫుల్గా ఆయనే నిర్మాత కూడా. ఇక సంక్రాంతికి వస్తున్నాం అయితే ఆయనే నిర్మాత, ఆయనే డిస్ట్రిబ్యూటర్ అన్నీ కూడా. సో కాబట్టి ప్రస్తుతానికైతే ట్రెండింగ్లో ఉన్నటువంటి ట్రైలర్స్ ఏమున్నాయి ఈ 3 అంటే, ఫస్ట్లో సంక్రాంతికి వస్తున్నాం, 2లో డాకు మహారాజ్, 3లో గేమ్ చేంజర్ ఉంది. సో రికార్డ్స్ విషయంలో 5.6 crores వ్యూస్ గేమ్ చేంజర్కి వెళ్ళినాయి. బట్ ఇవి ఇంకా 2 crores దాటలేదు, 2 crores దిశగా వెళ్తున్నాయి. ట్రెండింగ్లో మాత్రం ఫస్ట్ ఉన్నాయి అని చెప్పొచ్చు. సో దీన్ని బట్టి డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో దూసుకుపోతుంది. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ 3 సినిమాలు థియేటర్కి వచ్చిన తర్వాత మాత్రం చెప్పగలం. ఇప్పటికైతే 3 సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి ఆ ట్రైలర్స్ యూట్యూబ్లో పరుగు పెడుతున్నటువంటి దాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఫస్ట్ డాకు మహారాజ్ హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. సో మీరు మీ అబ్జర్వ్ ప్రకారం ఏ ట్రైలర్ బాగుంది ఈ 3 సినిమాలు అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.